సేఫ్ సర్జరీ. వాట్ ఈజ్ సేఫ్ సర్జరీ? జనరల్గా మనకు మన ఫ్రెండ్స్కో, మన ఫ్యామిలీ మెంబర్స్కో, లేకపోతే మన కొలీగ్స్కో ఎవరికైనా కూడా ఎన్ని ప్రాబ్లమ్ వస్తే యూజువల్లీ సర్జరీ గురించి మనం ఆలోచిస్తాం. ఒకవేళ ఎవరిని ఇండికేట్ చేశారంటే మనం యూజువల్గా విల్ టేక్ వన్ ఒపీనియన్ లేదా సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం, చాలా చోట్ల కనుక్కుంటాం. బిఫోర్ దట్ ఎప్పుడు కూడా ఇన్ని ఒపీనియన్స్ కన్నా సేఫ్ సర్జరీ అంటే ఏంటి, సేఫ్ సర్జరీ ఎక్కడ చేయించుకోవాలనేది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడు కూడా. వాట్ ఈజ్ సేఫ్ సర్జరీ? సేఫ్ సర్జరీ ఏంటంటే ఓన్లీ సర్జరీ గురించి మనం ఆలోచించకూడదు. ఏ డాక్టర్ అయితే లేకపోతే ఏ సర్జన్ అయితే బిఫోర్ సర్జరీ ఆయన ఎలా చూస్తున్నారు ఆ పేషెంట్ని, ఈజ్ ద పేషెంట్ ఫిట్ ఫర్ ద సర్జరీ, అంటే పేషెంట్ సర్జరీ చేస్తే తట్టుకోగలడా లేదా పేషెంట్, అది ఇంపార్టెంట్. తర్వాత సర్జరీ బాగా చేయగలరా లేదా, అక్కడితో అయిపోదు. మళ్ళీ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని రికవరీ ఎంత బాగా ఫాలో అప్ చేయగలరు, ఎంత బాగా చూడగలరు. ఎందుకంటే యూజువల్లీ ఎనీ సర్జరీ ఏదో కాంప్లికేషన్ అనేది ఉంటుంది. అంటే కాంప్లికేషన్ ఎందుకు ఉండాలని మీరు అంటారు. కాంప్లికేషన్ అంటే సర్జరీ అయిన తర్వాత పెయిన్ వస్తుంది పేషెంట్కి, అది కూడా కాంప్లికేషన్ సర్జరీకి గ్యారంటీ. దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సర్జరీ తర్వాత లైట్గా లైట్గా చిన్న డిశ్చార్జ్ వస్తుంది, లేకపోతే బ్లీడ్ అవుతుంది, అది కూడా కాంప్లికేషన్. దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సర్జరీ తర్వాత వామిటింగ్ అవుతుంది, అది కూడా కాంప్లికేషన్ సర్జరీకి. సో ఈ 3 ఆస్పెక్ట్స్ అంటే బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ, ఈ 3 ఆస్పెక్ట్స్లో ఎవరైతే మీతో డిస్కస్ చేస్తారో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళే సేఫ్ సర్జరీ కింద సేఫ్ సర్జరీ చేయగలరనేది గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ వెళ్ళి సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చేస్తానంటే కుదరదు, అలా చెప్పినా కూడా కష్టం. బట్ ఎవరైతే మీకు సర్జరీ ముందు ఎలా ఉంది, సర్జరీ ఎలా చేస్తామో, సర్జరీ తర్వాత మీరు ఏమేమి ఫేస్ చేయగలరు, ఎలా ట్రీట్ చేయగలరు అని చెప్పగలరు, అదే సేఫ్ సర్జరీ అంటాం. అయితే మనకి యూజువల్గా నోటీస్కి వస్తారు, ఈ సర్జరీ ఇలాగే చేస్తారా, వేరే ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్, అంటే వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయి. యూజువల్గా కరెంట్ ట్రెండ్ అనకూడదు కానీ కరెంట్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్. అంటే ఒకప్పుడు అన్ని ఓపెన్ సర్జరీస్ అంటే కోత పెట్టి చేసేవి. ఇప్పుడు వచ్చేసి అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ వస్తున్నాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి అసలు మనకి? జస్ట్ అదేంటంటే లైక్ 1 సెంటీమీటర్ కానీ 1/2 సెంటీమీటర్ కానీ చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి చిన్న కోతలు పెట్టి 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ పెట్టి దాని ద్వారా మనం కెమెరా కానీ లేదా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కానీ పెట్టి కంప్యూటర్లో చూసి చేసేదన్నమాట. సో దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది సర్జరీ. సెకండ్ ఏంటంటే అడ్వాంటేజ్ మీకు బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎర్రర్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే తప్పులు జరిగేది చాలా 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 తక్కువ. దే ఆర్ వెరీ కరెక్టబుల్ ఆన్ స్పాట్, ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంత చిన్న కోతలు పెట్టడం వల్ల పేషెంట్ సర్జరీ తర్వాత రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే నేను ఈరోజు అడ్మిట్ చేసి రేపు సర్జరీ చేస్తే ఎల్లుండి డిశ్చార్జ్ చేసేయచ్చు పేషెంట్. ఆ తర్వాత రోజు పేషెంట్ స్కూల్కో, కాలేజ్కో, ఆఫీస్కో వెళ్ళిపోవచ్చు కూడా, అంటే తన పని తను చేసుకునేటట్టు ఉంది. అదే కోతలకి వెళ్ళి మనం సర్జరీ చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటుంది. అంత పెద్ద కోత పెట్టి అండ్ అంత పెద్ద కోత అనేది ఏంటంటే యూజువల్గా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి మానటం కూడా చాలా తక్కువ. అందుకే లాప్రోస్కోపిక్ అనేది ప్రిఫర్ చేస్తాం. అదొక సేఫ్ సర్జరీ మాడ్యూల్. ఇంకో సేఫ్ సర్జరీ మాడ్యూల్ కింద మనం తీసుకుంటే లేజర్ సర్జరీస్. లేజర్ అంటే యూజువల్గా జనరల్లో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే లేజర్ అన్నా కూడా లాప్రోస్కోపీ అన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు యూజువల్గా. రెండు సేమ్ కాదు, లేజర్ వేరు, లాప్రోస్కోపీ వేరు. లేజర్ సర్జరీ అంటే ఇట్ ఈజ్ ఏ అదర్ మెథడ్ ఆఫ్ సర్జరీ వేర్ యూజువల్లీ ద సోర్స్ ఎనర్జీ సోర్స్ ఈజ్ యూస్డ్. ఒక ఎనర్జీ సోర్స్ అనేది యూస్ చేస్తాం మనం, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ సోర్స్ కానీ వేరే కానీ అల్ట్రావైలెట్ యూస్ చేస్తూ ఉంటాం. యూజువల్లీ మనం ఎక్కువసేపు బాటమ్ కేసెస్ అంటాం. బాటమ్ కేసెస్ అంటే లైక్ హెమరాయిడ్స్ అంటే పైల్స్, ఫిస్టులా, లూటీలు, లేకపోతే ఫిజర్స్, ఇలాగా ఆ ఏరియాలో ఎక్కువ కరెంట్ అంటే ఇప్పుడు ఎక్కువ శాతం కూడా లేజర్ సర్జరీనే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకు అంటే సేమ్ రీజన్. ఎలాగైతే నేను కోత పెట్టకుండా లాప్రోస్కోపీ చేస్తే పేషెంట్ త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళగలడు, అలాగే ఈ పైల్స్ కానీ, లూటీలు కానీ, ఫిజర్ కానీ వాటికి ఏంటంటే లేజర్ సర్జరీ చేస్తే పేషెంట్ 2వ రోజు డిశ్చార్జ్ చేయొచ్చు, నేను 3వ రోజు 4వ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు పేషెంట్. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మన సేఫ్ సర్జరీ ఎప్పుడు కూడా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏ డాక్టర్ అయితే మీకు ఇది మీ ప్రాబ్లం, ఈ సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్క ఆప్షన్ కాదు ఇన్ని ఆప్షన్స్ మీకు ఉన్నాయి, అండ్ వీటి వల్ల ఉపయోగాలు ఇవి లేదా వీటి వల్ల ప్రాబ్లమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారో దెన్ మీరు అందరూ కూడా సేఫ్ సర్జరీ కింద ఎలక్ట్ అయినట్టే మీరు.